హలో అందరికీ శనార్థుల్లో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక. మెదక్ జిల్లాల జాతీయ రహదారి 65 రోడ్డు పనులు మస్తు యమ ఫాస్ట్గా నడుస్తున్నాయట. ఎంత ఫాస్ట్గా అంటే తాంబేలు పోయినట్టు, నత్త పోయినట్టు చాలా ఫాస్ట్గా పోతున్నాయట. ఇక ఆ దెబ్బతోటి యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ వచ్చిపోయేటోళ్ళు ఈ రోడ్డు పనులు ఎప్పుడైతే మేము ఎప్పుడు నిమ్మలంగా ఉండాలిలా ఇంకా అవుతలేవు అని వాళ్ళు అంటారట. తాంబేలు కంటే స్పీడ్గానే పోతుంటే, తాంబేలు లెక్క పోతుంటే ఇంకే కావాలి, నత్త కంటే స్పీడ్ పోతుంది ఆ పనులు అనేమో కాంట్రాక్టర్లు అధికారులు అంటున్నారట. మరి మీరు అంత నిమ్మలంగా చేసుకుంటూ పోతే పోయేటోడు ఎట్ట పోవాలి, వచ్చేటోడు ఎట్ట రావాలి? రోడ్డు పనులు నడి రోడ్లో పెట్టుకుంటే మరి ట్రాఫిక్ జామ్ అయిపోయి వాళ్ళకి అందుకోక మళ్ళీ సమయానికి రాక నానా ఇబ్బందులు అవుతాయి కదా. మరి వాళ్ళకి చేసుకుంటే కాదా అని చెప్పనేమో అక్కడ జనం అంటున్నారు. అయ్యో అయ్యే టైంకి అవుతుందనేమో కాంట్రాక్ట్లు చెప్తున్నారు. మరి ఎన్నడు కావాలి, ఎట్లా కావాలి, మా ఇబ్బందులు ఎన్నడు తొలగాలి? ఈ రోడ్డు జాము అనుకుంటా పోతే మేము ఎప్పుడు కావాలి? దానికి తోడు యాక్సిడెంట్లు, పానాలు పోవట్టే. నడి రోడ్డు మీద పానాలు పోయినాక ఇంకేముంటుంది? వెనకట కవి రాసినట్టే ఉంటుంది. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో అన్నట్టు అయిపోతుంది. అయ్యా జర చూడురి అని జనాలు గగ్గోలు పెడుతున్నా అయంకల పోయి చూస్తున్న సర్కారు అధికారులు లేడాయే, మరి కాంట్రాక్టర్లు లేడాయే, ఎట్ల కథ ఏం చూద్దాం రారు ఒక పారి. అరే రే చూస్తేనేమో పెద్ద రోడాయే, పనులేమో గిట్ల సాగబట్టే. మెదకు జిల్లా కాడున్న పెద్ద రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయట. ఇక దీంతోటి అచ్చటోళ్లకు పోయేటోళ్లకు మస్తు తక్లీవు. ఇక కొన్ని జాగాలల్లా టక్కర్లైన పరిస్థితులు చూస్తున్నాయట. హైదరాబాద్లున్న మియాపూర్ నుంచి వెళ్ళి సంగారెడ్డి దాకా 4 వేల రోడ్డు 6 లైన్ల లెక్క ఇస్తరిస్తానట. ఇక దీనికి తోడు సర్వీస్ రోడ్డు డ్రైనేజీ గట్టుడు సుతున్నదట. 2 ఏళ్లల్లా నిర్మించాల్సిన సుత ఇప్పటిదాకా పనులే సురువుగా లేవట. 2 ఏళ్ళు అయితాంది గాని పనులు మాత్రం సాగుతలేవు. ఇక నాసీ రకంగా పనులు సాగుతున్నాయి. గిట్ల ఆగమాగం చేస్తే ఇంకింత ఆగం కాదా? ఇప్పటికే పుల్లుగా టక్కర్లు అవుతున్నాయి. రానుపోను మస్తు తక్లీఫ్ అవుతుందని పబ్లిక్ అనుకత్తున్న మాట. ఇక యూద్దాం పారి అక్కడ కథ ఏందో. ఏదైతే 6 లైన్ రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులు ఉన్నాయో చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రోడ్డు మీద అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పీరియడ్ లోపల కంప్లీట్ కావాలి. కంప్లీట్ కాకుండా ఇప్పటికే వేసిన ఎస్టిమేషన్ కంటే డబల్ మళ్ళీ పెంచుకున్నారు. లేట్ అయిందని, రేట్లు పెరిగిందని చెప్పేసి రేట్లు పెంచుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రయాణికులకు, ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. ఆ గజూషి రానల్లా ఇక మరి వచ్చే నిధులు వచ్చినాక ఇచ్చే పైకం ఇచ్చినాక పనులు చేస్తే కాదా? రోడ్డు చక్కగా ఉంటేనే కదా పబ్లిక్ ఎసొంటి బాధ లేకుంటుంటది. రావాలన్నా పోవాలన్నా ఎంత ఆగమవుతుంది చెప్పుర్రి. గల్లమల్ల పెద్ద రోడాయే, పెద్ద బండ్లు వస్తాయి, చిన్న బండ్లు సుత పోతాయి. సినుకు చిటుక్కు వంటలేదా, ఏం చేయాలని కప్పతల్లి ఆడాడిన వానలు పడతలేవా, ఏం చేస్తలేవా? ఆఖరికి ఉపాధి పనికి పోయిన వాళ్ళు కూడా తట్టలు బుట్టలు పారలు ఆడబెట్టి వానదేవుని కొడుతురు అనుకో రాదురి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ అంటే ఒక్కసారి కాదు కదా, అసలు పిలిచినా పలికేటట్లేదు వాన. అరే పొద్దంతా చూస్తే నిన్నగా అమ్ముతున్నది మబ్బు, చిమ్మ చీకటి అవుతుంది. అమ్మ ఇక పడతట్టే ఉందిరా వాన అనుకుంటున్న సమయంలో ఆ సింహ చీకటి ఎట్టుపోతుందో, మేఘం ఎట్టుపోతుందో, ఎటు మాయమవుతుందో, సినుకు రాల్తలేదు, వణుకు ఉడతలేదు, పంటలు వేస్తట్టు లేదు, పెంట తీస్తట్టు లేదు. ఎట చేయాలి, ఏం చేయాలని రైతన్న నెత్తికి చేతులు పెట్టుకొని ఆకాశం దిక్కు చూస్తున్నా కూడా వరుణుడు అయితే కరుణిస్తలేడు. మరి ఎన్నడు కరుణిస్తాడు, ఏం సంగతి? ఏమో అన్నట్టే ఉన్నది కదా, వారు కరుణించవా వరుణదేవా. కనీసం నా మాట నేను రాదే వానదేవా ఇయ్యాలన్న వాడు ఆఖరికి. అరే ఈ హైదరాబాద్లో అటో ఇటో కొడుతుంది కానీ హైదరాబాద్లో కొడితే ఏం ఉపయోగం? వీళ్ళు రైతులు ఉన్నారా, ఎవరు ఉన్నారు? రానుకోను ట్రాఫిక్ జామ్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది తప్ప. ఊర్లలో పడితే చినుకు పడితే చెర్లు నింతాయి, పంటలు పంతాయి, రైతులకు లాభాలు ఉంటాయి. అయ్యో గొడ్డు గోద మంచిగా ఉంటుంది అనేమో వాళ్ళు ఆఖరికి ఉపాధి కూలీలు కూడా పాటలు పాడబట్టే బతుకమ్మ పాటలు పాడుకుంటూ వానదేవుని అడిగినా కూడా వచ్చకాలం లేదా అయితారం గోలిగా ఏం అవస్థ. ఇక ఇయ్యాలన్న పడితే బాగుండు. ఒక్క చినుకు జర్ర కొట్టిపోరాదు ఓ వానదేవుడా. రామ 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 ఉయ్యాలో వానదేవుడమ్మ ఉయ్యాలో అలిగినవయ్యా ఉయ్యాలో ఇక నన్న రావా ఉయ్యాల. వాన గిట్ల పడితే ఉయ్యాలో నీకు మొక్కేదాను ఉయ్యాల. చినుకు గుట్ల పడితే ఉయ్యాలో పండుగే చేసేను ఉయ్యాల. అయ్య వానదేవ ఉయ్యాలో ఇక నన్న రావ ఉయ్యాల. ఆగో గిదేంది గీ పాట ఎక్కడిది అంటే మరి గట్లున్నది. ఆనలు రాక గిట్లా బొడ్డెం ఆడుకుంటా ఉపాధి హామీ కూలీలు ఇన్నూతంగా ఏడుకుంటురు వానదేవుని. ఎల్నివో ఎఫెక్ట్ తోటి ఆనలు పడతనే లేవు. అగవడే చిటపట చినుకులు వచ్చే అన్నట్టు నల్లగా మొగులైతాంది, గట్లేది ఏరిపోతాంది. ఇక మరి పంటలు చక్కగా వండాలంటే ఆనలు మంచిగా పడాలన్నాయి. ఇప్పటిదాకా ఆనలే లేకపాయి. ఇక ఇట్లయితే కాదు అని చెప్పి గిట్లా ఆటలు ఆడుకుంటా బొడ్డెం ఆడుకుంటా ఆనదేవుని కోరుకున్నారు చూడుర్రి. దేవుడు
చూసిరా గీ ముచ్చట రాజన్న సిరిసిల్ల జిల్లా ఈలంతకుంట మండలంలో అయింది. ఆనల కోసం ఉపాధి పని కాడికి పోయినోళ్ళందరు కలిసి ఆనదేవుని ఏడుకున్నారు. ఇక పలుగు పార తట్ట బుట్ట గడపారలన్నీ పెట్టి చుట్టూరుగా బొడ్డెం ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఆనబడాలని ఏడుకున్నారు. పంటలు వండాలి, రైతుల ఇబ్బందులు పోవాలి అని మొక్కిర్రు. చెరువుల నిండి రైతుల కష్టాలు తీరాలి అని ఏడుతుర్రు. మరి ఏం చేస్తాడో ఆనదేవుడు. వర్షాలు పడితే పని బంద్ అవ్వు. ఇప్పుడు పని అయిపోయినాక కూడా మీరు కూర్చొని ఆడుకుంటామని అందరం ఇంటికి పోతే కలవమని అన్నం తినకనైనా ఇప్పుడు వారం రోజులు చినుకు లేదు. ఈ పని ఎప్పుడు ఈ రైతులు అందరం కలిసి ఇక్కడ కూర్చొని హెల్మెట్ పెట్టుకోరు అని పోలీసు వాళ్ళు చెప్తే హెల్మెట్ పట్టణంలో ఉరుకుతున్నాం 60 స్పీడ్ అని హెల్మెట్ అని ఒక ఆయన అంటాడు. గీనిచ్చి కీడికే సార్ ఈ పక్కనే అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన హెల్మెట్ పెట్టుకోకుండా రాంగ్ రూట్లో పోతాడు. ఇక ఒక ఆయన ఊర్లలో ఏముంటుంది సార్ హెల్మెట్. కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంత ప్రమాదం అంటే ఓన్లీ కేసులు రాస్తారు కదా హెల్మెట్ లేకపోతే, అందుకోసం పెట్టుకుందామని ఒక ఆయన పోలీసు వాళ్ళ ముందర పెడతాడు, మిగతాది కాలు కాడ పెట్టుకుంటాడు, లేకపోతే డిక్కి లేపి ఆ వెనక సీట్లో పెట్టుకుంటారు. హెల్మెట్ ఉంటుంది నెత్తికి పెట్టుకోరు. హెల్మెట్ ఉండి నెత్తికి పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే ఈ తాతను చూడు ఎట్లయిందో, మంచిగా ఆఫీస్కు బ్యాగ్ వేసిడు రుయ్యాను బండి మీద పోతున్నాడు ఆటో వెనకగా. హెల్మెట్ లేకపోతే ఎదురుగా బండి గుద్దుకుంటేనే ప్రమాదం అవసరం లేదు. పైనుంచి చెట్టుకొమ్మరాలు నెత్తిలో పడ్డది, అమాంతం బండి తీసుకొని ఇసురుకొని మడత ఇసుకొని పడ్డాడు. ఇక అటెనక సీట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే మరి ఏమైంది, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏంది, ఇక నేను చెప్పుడు కాదు కానీ రారి ఈయన చూసినాక నన్న హెల్మెట్ పెట్టుకోవాలన్నా వద్దా అనేది ఆలోచన చేసుకోరు. హెల్మెట్ అనేది ఒక యాక్సిడెంట్లకే కాదు ఎటువంటి ప్రమాదానికైనా నెత్తిలా ఇబ్బంది లేకుండా ఉంచుతుంది. కాబట్టి హెల్మెట్ తప్పకుండా వాడండి. ఒక పక్క పోలీసోళ్ళు మస్తుగా చెప్పుకుంటా ఉంటారు, ట్రాఫిక్ రూల్స్ పక్కగా పాటించుండ్రి, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. నెత్తికి హెల్మెట్ అయితే పక్కాగా ఉండాలి, కార్లో పోయేటోళ్ళు సీటు బెల్ట్ పెట్టాలి, ఇక చక్కగా తొవ్వలే పోవాలి, పుల్లు ఈ స్పీడ్ తోటి పోవద్దు అనుకుంటా ఎన్నో చెప్తా ఉంటారు కదా నుల్లా. కానీ అవన్నీ మనం పట్టించుకోము. మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి ఇష్టానుసారంగా పోతే గిట్ట నెత్తులు వలిగే కాడికి అత్తది. గీ వీడియో చూడుండ్రి పోతే ఆప అబ్బరే బిడ్డ తలకాయ వలిగినట్టున్నది కదా పాపం పాడువాడా, పుల్లుగానే దెబ్బ దాకినట్టున్నది, కింద పడి లేత్తనే లేడు. ఇక ఓ స్కూటీ మీద మంచిగానే నడుపుకుంటా పోతుండుగా, ఆయన తప్పేం లేదు గాని నెత్తి మీద పట్టుకున్న పెద్ద కట్టేవాడే ఈ ఆయన కింద వాడే. అదే నెత్తికి హెల్మెట్ ఉంటే గట్లా తలకాయకు దెబ్బ తలిగేదా, ఏం కాకపోయేది, జర్రంత చిన్నగేదో అయ్యి అప్పుడు దాకా ఇంటికి పోయి మంచిగా ఉండేటోడు. ఇప్పుడు ఎంత ఆగమైంది చూడుండ్రి. గీ ముచ్చట ముంబైలో అయిందుల్లా. ఇక ఏదేమున్నా నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటే ఎంత మంచిదో గీ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. ఐతరం గోలిగే గందుకే వాటికొచ్చిన జర భద్రం హెల్మెట్ పెట్టుకోనోళ్ళు ఉంటే గిప్పటి సందన పెట్టుకోర్రి, మీకే మంచిది. రే ఆదివారం వచ్చింది వచ్చి నీ పాడైపోయి ఇంకా ఇంట్లోనే ఉన్నారేమో. ఇంట్లో ఉన్నది ఇక మన ఫ్యామిలీ అందరం కలిసి మంచి రెస్టారెంట్కి పోవాలి. చేపల మీద కోటింగ్ రుత్తడి బుర్సేసి మంచిగా ఇట్లా నూనెలు వేయగానే అనగానే మంచి వాసన వస్తుంది. వావ్ వాట్ ఏ డెలిషియస్ ఫిష్, టేస్ట్ బ్యూటిఫుల్ వెరీ నైస్. ఓ అమ్మో ఇంగ్లీష్లో ఇంకేం పదాలు ఉన్నాయో అవి అనుకొని శంషా పోర్కు అది ఇట్లా గుచ్చి తినుండ్రి. వావ్ వాటే చేపల ఫ్రై అని మురిసిపోండ్రి. ఒక్క చేపల ఫ్రై అయినా చికెన్ అయినా ఏదైనా మంచి కోటింగ్లు ఇస్తారు, మంచి ఆయిల్లో ముంచుతారు. ఆదివారం వచ్చిందంటే మనకు అదే కావాలి కదా, ఇంట్లో చేయి తిరిగది. సండే కూడా ఇంట్లో వంట చేయాలన్నా అని ఆడవాళ్ళు అనగానే సండే నాడు అందరం కలిసి అవుటర్కి పోవాలి, బయటకు పోయి తినాలి అని తింటూ బాగానే ఉంది. కానీ మరి అందులో ఉన్న కలితే వాళ్ళు చెప్పాలి, అందులో వాళ్ళ మోసం వాళ్ళు చెప్పాలి. అది ఎన్ని రోజులకి వెళ్ళి ఫ్రిడ్జ్లలో పెట్టిరు, ఆ ఆయిల్ వేసుంటే ఆయిల్ మీదికెళ్ళి వేడి చేసి కోటింగ్ ఇవ్వగానే అమ్మర కొడుక వాటే మ్యాటర్ అని సఫా తింటుంది. అది కడుపులోకి పోయి ఆగమాగం చేస్తే దవాఖానకు పోతే పైసలు పెట్టలేక సావాలి. గంత కల్తీ ఉన్నది. ఇక దానికి తోడు ఈ సువర్మలు ఉంటాయి కదా, సువర్ణ అదేందో రొట్టెల చికెన్ ముక్కలు పెట్టి ఆ తెల్లది బటర్ వేసి ఇక నవ్వులు కానీ మడత పెట్టి ఇవ్వగానే మనం ఒకటే నవ్వులుతుంటాం కదా, ఆడ మీదే తింటారా, నేను తినొద్దు దాని ఏలక తిరుగుతుంది మంచిగా. వీడు ఎప్పుడు చల్లార పెడతాడు, నేను గిరాక ఎప్పుడు అయిపోతుంది. ఆ చీరి ఆ చికెన్ ఇట్లా కోస్తుంటాడు కదా కత్తితోటి, దాన్ని పోయి ఎప్పుడు నవ్వులుతున్నా ఎలక తిరుగుతున్నది. గిసొంటి ఉన్నాయి రెస్టారెంట్లో పోయి తమాషగా మనం మార్కెట్కి పోయి ఇంత మటనో చికెనో తెచ్చి ఇంట్లోనే వండించుకొని నిమ్మలంగా ఇంటి పాది కూర్చొని తింటే కమ్మగుండదా. అట్ట చేత కాదు. ఆదివారం వచ్చిందంటే ఒక కథ రెస్టారెంట్కి పోవాలి, మళ్ళీ అటెనక సీరి హాస్పిటల్కి పోవాలి, అట్టించాటు గది ముచ్చట. ఇక హైదరాబాద్ పట్నంలో పిచు ఫ్రైలు చికెన్ ఫ్రైలు కమ్మగుంటాయి. అబ్బా గింత కమ్మటి తిండి మళ్ళా దొరుకుతుందా అని చెప్పి ఎప్పుడు పడితే గప్పుడు ఓవుడు. ఇక ఉడుకుడుకిగా నూనెలు ఇయ్యంగానే కమ్మగుందనుకుంటే లొట్టలేసుకుంటుంది తినుడు. ఇక గా తిండి ఎట్లా తయారు చేస్తుర్రు, గా నూనె ఎట్లున్నది, ఏం లెక్క, ఏం కథ అనేమన్నా చూస్తారు.
చూడరు గవ్వని చూస్తే మాకేంది చూసిన సుత గవ్వే తింటారు గానా చూసిన సుత గదే తిండి తింటారు కానీ హైదరాబాదు పట్నంలో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు తయారైతాంది హోటళ్ళ నిర్వాకాలు గిట్లున్నాయి ఇక హైదరాబాద్లో చూడుండ్రు ఎట్లున్నదో ఓ హోటళ్ళ అధికారులు తనిఖీలు జరిపితే ఆగముచ్చట్లు మొత్తం బయటకు వచ్చినాయి అక్కడ చేపల మీన ఎంత మంచిగా కనబడుతుంది చూసిర్రా ఎర్రెర్రగా గవన్నీ రంగులేనట కారపొడతోటి వచ్చిన రంగు కాదు ముందుగాల బల్క్ క్వాంటిటీల తయారు చేసి ఇక గిట్ల శుభ్రం లేని జాగలా ఎట్లుంచుతుండ్రో చూసిండ్రా పుడ్డు కలరు రుషి ఆసన చూసి మోసపోకుండ్రి అటెనక షిక్కి పానల్ ఓవల్స్ వస్తుంది గదొకటే కాదు గీ ఇంకొక ఈడియో సుత చూడుండ్రులా ఎలక చూడుండ్రి ఎట్లా పోతుందో షవర్మాలు అవి ఇవి అనుకుంటా లొట్టలేసుకున్న తింటారు కదా ఇక చూడుండ్రి ఎట్లున్నదో ఓ నీటిగుండది ఓ కత్తుండది ఆ నూనె సక్కగుండది ఆ కారపొడి సక్కగుండది ఉప్పు కల్తీ మొత్తం కల్తీ ఇక చూసుకుంటే ఎలకలు తిన్న తిండి జర భద్రం గీసుంటా వీటికి ఇప్పటికేంచన్నా దూరం ఉండుండ్రి ఇంటి తిండి తిని ఆరోగ్యం పెంచుకోండ్రి ఇలా రేపట్ల దేశంలో ఏమన్నా అభివృద్ధి చూడాలనంటే ఒక్కటే ఒక రాష్ట్రం ఉన్నది రండి చూపిస్తా దాని పేరే ఆంధ్రప్రదేశ్ జనం తెలివితోటి ఎప్పుడైతే గాలిపంక పార్టీ సర్కార్ని ఇంటికి పంపించి కూటమి సర్కార్ని అధికారంలో కూసబెట్టినరో అప్పటి నుంచి వాళ్ళకు విరామం లేకుండా అభివృద్ధి అనేది ఆగకుండా ఎక్కడ కూడా విద్య వైద్యం కానీ ముసలోళ్ళు ముడుగోళ్ళ దగ్గర నుంచి ఉపాధి దగ్గర నుంచి ఏది చూసుకున్నా వాళ్ళు చెప్పిన దానికంటే 2 పనులు ముందే చేసి పెడుతున్నారు తప్ప ప్రాజెక్టులు అయితేనేమి రోడ్లు అయితేనేమి మరి ఇరిగేషన్లు అయితేనేంది హాస్పిటల్స్ అయితే ఏంది మన స్కూల్స్ అయితే ఏంది ఎక్కడ ఒక్క దగ్గర ఇక్కడ అక్కడ అని చెప్పేటట్లేదు ముసలోళ్ళ పింఛన్లు అయితే 1వ తారీఖు నాడు టంచన్గా పడుతుంటే పండుగలు అవుతున్నది అనుకో రాదురి నిండుగా చెప్పాలంటే గంత మంచుకున్నాక ఏపీ జనాలు మళ్ళీ గాలిపంక పార్టీ సర్కారు ముచ్చట తీస్తారా కానీ వీళ్ళు గాలి చేస్తేందుకు ఏదో మాట్లాడతారు ఆ గాలి ముచ్చట్లు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అభివృద్ధి గణనీయంగా జరుగుతున్నప్పుడు ఏ సర్కారు అయితే నడిపిస్తున్నదో ఏ సర్కారు అయితే ప్రజా దర్బారు పెడుతున్నదో ఏ సర్కారు అయితే ప్రజల దగ్గరికి పోతున్నదో ఏ సర్కారు అయితే పరిశుభ్రత మన పరిసరాలు బాగుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నదో ఏ సర్కారు అయితే సవ్యంగా ప్రజలకు అన్ని అమలు చేస్తున్నదో ఆ సర్కారు దగ్గరికి జనం పోతారు ఆ సర్కారుని జనం ఆదరిస్తారు ఆ సర్కారు ఎప్పటి జనం ఉంటారు గది కదా కావాల్సింది అదే కదా విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది మరి ఆ అభివృద్ధి ఎట్లా పోతున్నదో ఒకసారి చూద్దాం రారి వారాంతంలో మనం ఒకసారి ఇటువంటి సబ్జెక్టు మాట్లాడుకోకపోతే మనకు జనాలకు అందరికి కూడా తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుందని తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక్కసారి చూడు పాలన అంటే గిట్లుండాలి అభివృద్ధి అంటే గిట్లుండాలి అన్నట్టే చూపుతున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు ఇక సీఎం సార్ నుంచి మొదలు పెడితే కింద కార్యకర్తల దాకా ఏపీలా మొత్తం చక్కగా చూస్తుండ్రులా రోజుకో పర్యటన రోజుకో మీటింగు ఇక ఎక్కడెక్కడికెంచి మొత్తం విదేశాల నుంచెళ్ళి కంపెనీలు తేవాలి నౌకర్లు రావాలి ఎసొంటి తక్లీఫ్ ఉండద్దు అని ఇచ్చిన మాట మీద నిలబడి పతొక్కటి వేసి పెడుతుండ్రు పతొక్కలకు భరోసాగా ఉంటుండ్రు అన్నయ్యని చేస్తాండ్రు అన్నదానికంటే ఎక్కనే చేస్తాండ్రు ఇవన్నీ చూసి పంకపాటోళ్ళేమో ఓర్వలేకపోతాండ్రు నడిచే కాళ్ళల్లో కట్టబెట్టిన సుత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సుత లేచి నిలబడుకుంటా పాలన అయితే జోరుగా చేస్తాండ్రు అలా ఇక 1-2 చెప్పుకుంటా పోతే అంత మంచిగా జరుగుతుంది ఏపీ జనాలు ఎంత అదృష్టం చేసుకుంటే గంత మంచి సీఎం దొరికిండో అని అనుకత్తాండ్రు చూసే పబ్లిక్ అంత సుత ఇక మొత్తం మీద గుడి బడి దావకాన ఉస్కూలు రోడ్లు అన్న తేడా లేకుండా అన్ని అద్దమూలే దిద్ది దీపం పెట్టినట్టు చేస్తారు ఐతారంగోలి దొంగల పంట పడినట్టే ఉన్నది కదా డ్యూటీ చక్కగానే చేసిరు 3 ఇళ్ళ దొంగతనం చేసిరట 2 ఇళ్ళ 18 తులాలు వేసుకొచ్చిరట ఓ కొడుక ఏడాదంతా బత్తట్టురు కానీ ఆయన బంగారం తక్కువ ధర లేదు 18 తులాలు అంటే అమ్మమ్మమ్మ తక్కువ ఏం లెక్క చెప్తావు ఏం కథ ఇది నోటి మీద చెప్పి లెక్కేనా మళ్ళీ దానికి తోడు నగ తీసుకపోయిరి ఇక వారి సాల్తీ బిడ్డ మీరు ఒక 2-3 నెలల దాకా వేటకి వెళ్ళకూరి మళ్ళీ ఇళ్ళ మీదకి ఎక్కకూరు నాయనయ్య మంచి వేట వేసుకొచ్చారు సరిపోయినట్టున్నది మరి ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఎంత పంచుకున్నారో కానీ 3 ఇళ్ళ దొంగతనం అంటే ఆయన 18 తులాలు 2 ఇళ్ళలో వేసుకొచ్చిరంటే తక్కువ పైసలా ఓ అమ్మ ఎన్ని పెళ్ళిలేవు కొడుకులారా మంచి డ్యూటీ చేసిర్రా మీరు మరి మీ డ్యూటీ చేస్తారు కదా సీసీ కెమెరాలు మరి వాటి సంగతి ఏం చేసిరు మళ్ళీ వాటి మీద కూడా ఏమన్నా నిఘా పెట్టిరా ఏం సంగతి మరి దొరికిరనుకో తాత మరి ఈపులు సీతపండు అయ్యి మంచిగా అదే పెళ్ళిలో చారు పోస్తారు తలంబ్రాలు పోస్తారు మంచిగా పైలంతో ఉండరు మరి వేసుకపోయారు కానీ దొరికిరనుకో ఇక మామూలుగా ఇరికియారు మేములా కాళ్ళ కిందికి వెళ్ళి మేఘాలల్లో ఏది తాళ్ళేసి అరికాళ్ళు ఎంపటి రబ్బరు అవి పెట్టి కొడుతుంటే 3rd డిగ్రీ అప్పుడు తెలుస్తుంది అమ్మ ఊకనన్నా దుక్కునేమరా గొడవలు అని మరి పైలంగా ఉండరు మరి వేసుకొని అయితే పోయిరు ముద్దుగానే కానీ పోలీసు వాళ్ళకి ఇట్లా వట్టిరు అనుకో
ఇక మీకున్నదే అనుకో రాదురి వలభద్రపుర భాష రాత్రికున్నది గోస అన్నట్టు అవుతుంది మా పట్టిలు పోయి దూసుకొచ్చిరే కానీ తెల్లారి మట్టుకు తైతక్కలు ఆడతారు తాత జాగ్రత్తగా ఉండురి. అరే రేగి దొంగల్ని ఎట్లనుడు ఏం చేసుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు కదా ఎటన్నా ఊరికి పోదామన్నా మస్తు భయమే ఉన్నది. ఓ లగ్గపిల్లు తెలియదు ఓ బాధిల్లు తెలియదు వచ్చినమా దోసుకున్నామా పోయినామా అన్నట్టు మోపైతుర్రు. సిద్దిపేట జిల్లా కాడున్న ఉస్నాబాద్లా పెద్ద రోడ్డు మీదకి ఎదురుగానే 3 ఇళ్ల దొంగతనం చేసిర్రట. ఒక ఇంట్లో ఏం తక్కువ 18 తులాల బంగారం 30,000 రూపాయల దాకా పైసలు, ఇంకొక ఇంట్లో 1/4 తులం బంగారం 10,000 రూపాయలట, ఇంకొకళ్ళ ఇంట్లో మొత్తం 12,000 రూపాయల పైసలట. ఓష్ని పాడబడా గిట్లా ఉన్నదంతా ఎత్తుకపోతా అంటే ఏం చేస్తారు అంటే పెయిల భయం లేని లెక్కలు ఉన్నాయి. దొరికితే కొన్నొద్దులు జైలుంటే మాటెనకషికి బయట కత్తమన్నట్టు మోపి ఎత్తాన్రు. ఇక మొత్తం మీద ఇట్లా బంగారం పైసలు ఓవుడుతోటి పోయినోళ్ళేమో లబో దిబోం అనుకుంటా పోలీస్ టౌన్కి పోయి ఫిర్యాదు చేసిండ్రు. నిన్న బీహార్ వాళ్ళు మా దగ్గర పనిచేసిండ్రు, వాళ్ళ మీద మాకు చాలా అనుమానం ఉన్నది. వాళ్ళు మాకు ఎన్నడూ ఇంతవరకు అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన అది లేదు. మేము ఎప్పుడన్నా మీద పడుకున్నాము, కింద వచ్చిండ్రు, రాత్రి మొత్తం దోసుకపోయిండ్రు. మా 20 తులాల బంగారం అయితే పోయింది. అన్ని ఉంగురాలు చైను 4 ఉసుల దండలు నా మనమంది 2 చైన్లు ఉన్నాయి. ఇవన్నీ పోయినాయి సార్. మరి ఏదైనా న్యాయాలు చేయాలి మాకు. ఇట్లా ఒక రూపాయి చూడలేదు, ఇట్లా పైసలు లేవు పక్కన. తనగా చీరలు చూద్దా కొత్త చీరలు చూస్తే ఎత్తుకుపోయిండు వాడు. మరి ఎట్లా వచ్చిండ్రు ఎవరొచ్చిండ్రు ఏంది అని చెప్పి పోలీసు వాళ్ళేమో ఎంకులాడుతుంటుండ్రు. ఇక చూద్దాం పార్రి అగ చూసి రానుళ్ళు అగ్గిది ఒకటే కాదు పక్క పొంటున్న 6 దుకాణాల సుత దొంగతనాలు చేసిర్రట. 3 దుకాణాల 18 తులాల బంగారము 50,000 రూపాయల దాకా పైసలట. చూసిర్రా శవ్వ దొంగలకు భయమే లేకుండా పోతుంది కదా, గీలతోటి పైలంగా ఉండాలి. నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల ఒక వారం దినాలు తెలంగాణ వానలు పడే అవకాశం ఉందని చెప్తున్నట్టు. అవకాశమే కాదు, తెలంగాణ జనాలకు ఆశ కూడా ఉన్నది. కానీ ఆశ ఉన్న అవకాశం ఉన్నా అది మాత్రం కురిపిస్తలేదు వాన. వరుణ్ అయితే ఇటు మకాన చూస్తలేడు. దునకరాదా మా అబ్బాయి అవుతున్నావు, ఆడదాకొత్తున్నావు, అటుకెళ్ళి అటే పోతున్నావు, ఇంకా వేరే లోకంలో కొడుతున్నావు. అయింది భూలోకంలో కొట్టాలి, అది గుర్తుపెట్టుకో. భూలోకంలో జనం వానలు లేక నానా ఇబ్బంది పడుతుంటే నువ్వేమో అట్నుంచి అటే పోతున్నావు. వస్తిరమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టు మురిపిస్తందుకేమో మా అబ్బాయి అవుతుంది పొద్దుగాలాడుతుంది. అబ్బా ఏం మబ్బు పెడుతుంది, చలి పెడుతుంది, ఇక శనికులు పడతట్టే ఉన్నాయని చలికోటు నాసంటోడు బ్యాగులో పెట్టుకొని ఆఫీస్ దాకా వస్తే ఆన కొట్టింది లేదా కోటు ఇప్పింది లేదా. ఎప్పుడు కొడతావు, నేను కోటు ఎప్పుడు వేసుకోవాలి. కొట్టు వాన దేవుడా, ఇప్పటికే రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఈ పాడైపోను నువ్వు, నీకు కప్పతల్లి ఆట ఆడుతిరి, మొక్కులు మొక్కుతిరి, అన్నీ చేతిరి. వాగులు వారాలి, చెర్లు దుంకాలి, ఎండాకాలం వెళ్ళిపోయా. మీ అన్న బానుడు వెళ్ళిపోయా. నువ్వు సముద్రం నువ్వు కురవాలి, దునుకాలే, చినుకులు సిందియాలే. అరే చిటపట్ట చినుకుల వానే లేదా. ఏమో వెనకట ఒక పాట ఉండే కదా, చిటపట్ట చినుకులు పడుతూ ఉంటే అన్నట్టు. చిటపట్ట చినుకులు పడతనే లేవా, ఎక్కడక్కడ రైతు ఎడవాసే ఉండే. జర దునకరాదా అయితారంగోలిగా. కరుడితే మంచిగుండు, పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా సోత ఆనదేవుడికి రాబుద్ది అయితలేనట్టే ఉన్నది. ఇక నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణలో 6 మొద్దుల దాకా ఆనబడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ పట్నం వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఉత్తరం తూర్పు తెలంగాణ జిల్లాల దిక్కైతే పుల్ల ఆనలు అవకాశం ఉందని చెప్పుకొత్తారు. ఇక ఉమ్మడి ఖమ్మము వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్టే ఇచ్చిందులా. ఇటు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జనగాము ఖమ్మము కొమరం భీము ఆసిఫాబాదు మేడ్చలు మల్కాజ్గిరి మహబూబాదు మంచిర్యాల ములుగు నల్గొండ రంగారెడ్డి సంగారెడ్డి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలల్లా ఉరుములతోటి ఆనబడే అవకాశం ఉన్నదని చెప్పుకొత్తారు. ఇక పెద్ద గాలులు ఉంటాయని చెప్తారు కానీ ఆనబడితే మంచిదే కదా. ఇప్పటికే పాపం కండ్లు ఇక ఎర్రగా చూసుకొని పెద్దగా వేసుకొని చూస్తుండ్రు ఆన పడుతుందా పడదా అని. ఇప్పటికే పెద్ద ఆనలు 3-4 పడేది ఉండే. ఇక గివన్నటి వాటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తున్నట్టు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.